హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పార్ట్ 8 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 to 7 చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అలాగే ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ 8కి సంబంధించి ఇండియన్ పాలిటీ యూనిట్ 2 చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే ఇంత ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సెషన్లోకి వెళ్తే, ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి ఎవరంటే బైరాన్ సింగ్ షెకావత్. ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని గుర్తించుము. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. ఓకేనా? మన దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఉపరాష్ట్రపతి. ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కడ్. భారతదేశంలో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ఒక సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు? ఉపరాష్ట్రపతి అండి. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి తదుపరి రాష్ట్రపతులుగా ఎన్నికైన వారు ఎవరు? జాకిర్ హుస్సేన్, వరాహగిరి వెంకటగిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ్. ఓకేనా? షెడ్యూల్ కులాలను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికేనండి. ఓన్లీ రాష్ట్రపతికి ఒక్కటే ఉంటుంది. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్కు గరిష్ట కాల పరిమితి ఎంత? 7.5 నెలలు అండి, 7.5 months, లేదా 6x6 అంటారు అనమాట. 6 నెలల 6 వారాలు. ఓకేనా? 6 నెలల 6 వారాలు. రాష్ట్రపతి పదవికి పోటీ చేయు వ్యక్తి కనీస వయసు ఎంత నిండి ఉండాలి? 35 years అండి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ హిదయతుల్లా. రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడికి గల మంత్రిమండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికారంలో పేర్కొంటుంది? ఆర్టికల్ 74 అండి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రాష్ట్రపతి వివి గిరి. భారత సంఘటిత నిధి నుండి ఎవరి అనుమతితో ఖర్చు చేయాలి? రాష్ట్రపతి అండి. రాష్ట్రపతి కోరిక మేరకు ఒక బిల్లును పార్లమెంటు రెండవసారి పరిశీలించి ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఏం చేయాలి? రాష్ట్రపతి తప్పక తన ఆమోద ముద్ర వేయాలి. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి అండి. రాష్ట్రపతి రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? ఆర్టికల్ 123 అండి. అదే గవర్నర్ ఆర్డినెన్స్ సంబంధించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుందో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, ఎన్నో రాజ్యాంగ సవరణ రాష్ట్రపతికి మంత్రిమండలి పంపిన విషయాన్ని పునః పరిశీలన కొరకు తిరిగి వెనుకకు పంపే అధికారాన్ని కల్పించింది? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. ఏ ఇయర్? ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎంత కాలంలోపు ఎన్నుకుంటారు? 6 నెలల లోపు అండి. పార్డన్ అనగానేమి? నేరస్తునికి అన్ని శిక్షల నుంచి విముక్తి కలిగించుట. కమ్యూట్ అనగానేమి? శిక్షా స్వభావాన్ని మార్చి కఠినమైన శిక్షా స్థానంలో తక్కువ శిక్షను విధించుట. రెమిషన్ అనగానేమి? శిక్షా స్వభావాన్ని మార్చకుండానే శిక్షను తగ్గించుట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, కమ్యూట్కి రెమిషన్కి డిఫరెన్సెస్. రెప్రైవ్ అనగానేమంటే తాత్కాలికంగా శిక్షను వాయిదా వేయుట. ఉపరాష్ట్రపతిని ఎన్నుకొనుటకు ఏర్పరిచే ఎన్నికల గణనంలోని సభ్యులు ఎవరు? నామినేట్ చేయబడే సభ్యులతో సహా పార్లమెంటులోని ఉభయ సభ సభ్యులు. ఓకేనా? ఉభయ సభ సభ్యులు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మధ్య ఏ విషయంలో పోలిక ఉంటుంది ఎన్నికల పద్ధతిలో అండి? డిఫాక్టో, డిజ్యూర్, అధిపతులు అనే భావన ఎక్కడ ఉంటుంది? పార్లమెంటరీ వ్యవస్థ. తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొని ఒకే ఒక భారత ప్రధానమంత్రి ఎవరంటే చరణ్ సింగ్ అండి. చరణ్ సింగ్. అనుకోకుండా ఎదురయ్యే ఖర్చులు, అదనపు ఖర్చులు, అధిక ఖర్చుల కొరకు ప్రభుత్వం తర్వాత అనుమతి పొందే షరతుపై ఏ ఆదాయాధారం నుండి ఖర్చు చేయవచ్చు? భారత అగంతక నిధి అండి, కంటింజెన్సీ ఫండ్. ప్రధానమంత్రి వేటికి హోదారీత్యా అధ్యక్షులుగా ఉంటారు? నీతి ఆయోగ్, జాతీయ సమైక్యతా మండలి, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, అలాగే జాతీయ భద్రతా మండలి, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకేనా?
మంత్రిమండలి ఎవరి మెజారిటీ మద్దతు ఉన్నంతకాలం పదవిలో ఉంటుంది? లోక్సభ అండి. ఆర్టికల్ 352 ద్వారా అత్యవసర పరిస్థితిని గరిష్టంగా ఎంతకాలం వరకు పొడిగించవచ్చును? గరిష్ట పరిమితి అంటే ఏం లేదండి. మంత్రిమండలి ఎవరి సలహా మేరకు రాష్ట్రపతిని నియమిస్తారు? సారీ ఫ్రెండ్స్, మంత్రిమండలి ఎవరి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు? ప్రధానమంత్రి సలహా మేరకు అండి. కేంద్రంలో మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు? బిఆర్ అంబేద్కర్. రాష్ట్రపతి లేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఏదైనా కారణంతో తన విధులను నిర్వహించలేనప్పుడు అతని విధులను ఎవరు నిర్వహిస్తారు? ఉపరాష్ట్రపతి అండి. ఓకేనా. ఏ రాజ్యాంగ సవరణ కేంద్రం రాష్ట్రాల్లో మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ శాసనసభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదని పేర్కొంటుంది? 91వ రాజ్యాంగ సవరణ అండి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ ఇయర్లో జరిగిందో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. రాష్ట్రపతిని తొలగించే అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు. ఏ సంవత్సరంలో పార్లమెంట్లో మొదటిసారిగా అవిశ్వాస తీర్మాన ప్రస్తావన ప్రవేశపెట్టిన లోక్సభ వీగిపోవడం వల్ల సఫలం కాలేదు? 1963 అండి. 1963. భారత రక్షణ దళాల ప్రధాన అధికారి ఎవరండి? రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి అంటారు. ఓకేనా. భారత ఉపరాష్ట్రపతి నియామక విధానం ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నిక. ప్రధానమంత్రితో ఏ మంత్రి అయినా విభేదిస్తే అతనిపై ప్రధానమంత్రి తీసుకున్న చర్య సంబంధిత మంత్రిని మంత్రిమండలి నుండి తొలగించవలసిందిగా ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చును. మనలాంటి క్యాబినెట్ ప్రభుత్వ వ్యవస్థ గల దేశాలలో ప్రధానమంత్రిని ప్రైమస్ ఇంటర్ పారిస్ అనగా అవివర్ణిస్తారు. దీని అర్థం ఏంటంటే సమానులలో ప్రథముడు. ఎన్ని నెలల్లో ఏ సభలోనూ సభ్యుడు కానట్లయితే మంత్రి తన పదవిని కోల్పోతాడు? 6 నెలలు అండి. 6 నెలలు. మన దేశంలో యుద్ధం ప్రకటించి సంధి కుదుర్చుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే ఒక రాష్ట్రపతికి ఒకటే ఉంటుందండి. భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? అమెరికా రాజ్యాంగం అండి. ఉపరాష్ట్రపతి నుండి రాష్ట్రపతి పదవి ఎన్నికైన వారిలో కేఆర్ నారాయణ ఎన్నవ వారు? 6వ వారు. భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు? జర్మనీ అండి. అత్యవసర అధికారాలు అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే జర్మనీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు? పార్లమెంట్. ఏ ప్రకరణ కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక సలహా లేకుండా అత్యవసర పరిస్థితిని విధించరాదని తెలుపుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 352 సబ్ క్లాస్ 3. 1997 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టంను అనుసరించి ఎన్నికలలో పోటీ చేయుటకు డిపాజిట్ మొత్తాన్ని ఎంతవరకు పెంచారు? 2500 నుంచి 15,000 కండి. ఓకేనా. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా రాజీనామా చేసిన తర్వాత ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరు? చరణ్ సింగ్ అండి. 1977 ముందు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఏమని పిలిచేవారు? ప్రధానమంత్రి సచివాలయం. కేంద్ర మంత్రిమండలి సమావేశాలకు ఎజెండాను తయారు చేసేది ఎవరు? ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి అండి. జోనల్ కౌన్సిల్లకు ఉమ్మడి అధ్యక్షుడు ఎవరు? కేంద్ర హోంమంత్రి అండి. భారతదేశ ప్రథమ ఉప ప్రధాని ఎవరు? వల్లభాయ్ పటేల్. ఓకేనా. వల్లభాయ్ పటేల్. ఏకతా దివస్ ఎప్పుడు జరుపుకుంటారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ దేనికి సంబంధించినది? కేంద్ర మంత్రిమండలి సంస్కరణలకు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేనప్పుడు వారి బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒకవేళ రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణిస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా ఎంతకాలం వరకు కొనసాగవచ్చు? గరిష్టంగా 6 నెలలు అండి. ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది? హోంమంత్రిత్వ శాఖ అండి. కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవి చేపట్టకుండా ప్రధానమంత్రి అయినది ఎవరు? రాజీవ్ గాంధీ అండి. అత్యధిక పార్టీల కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించినది వాజ్పేయి అండి. రాష్ట్రపతి విశ్వాసం కోల్పోయిన మంత్రిని ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు.
భారత పార్లమెంటు ప్రథమ సమావేశం ఎప్పుడు జరిగింది? 13th మే 1952 అండి. సాధారణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ అధ్యక్షుడు అండి. లోక్సభ అధ్యక్షుడు. ఓకేనా. జాయింట్ సెషన్ సంబంధించి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి? ఇంగ్లాండ్ అండి. పార్లమెంటరీ నియామకాల పార్లమెంటరీ నియమాల పద్ధతిలో 0 అవర్ అనగా 0 అవర్ అంటే ఏంటంటే సభలో ప్రశ్నోత్తరములకు తర్వాత సమయం. శాసనసభలో సభ్యత్వం లేకుండా సభలకు అధ్యక్షత వహించేది రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? పార్లమెంట్ అండి. ఎవరికి నిర్ణయాత్మక ఓటు అంటే క్యాస్టింగ్ ఓట్ కలదు? రాజ్యసభ చైర్మన్, అలాగే లోక్సభ స్పీకర్. ఓకేనా. పార్లమెంటరీ కమిటీలలో అత్యంత ప్రాచీనమైన కమిటీ ప్రభుత్వ ఖాతాల కమిటీ అండి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఏ ఇయర్లో ఇది ఎస్టాబ్లిష్ చేసినారో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. గత వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనా. ఏ కమిటీకి స్పీకర్ హోదారీత్యా అధ్యక్షుడిగా ఉంటారు? రూల్స్ కమిటీ అండి. సాధారణ బిల్లు విషయంలో పార్లమెంటు ఉభయ సభ్యుల మధ్య వివాదం ఏర్పడితే సంయుక్త సమావేశం ఏర్పాటు అవుతుంది. ఓకేనా. అత్యంత పెద్దదైన పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ఏది? అంచనాల కమిటీ. లోక్సభ తాత్కాలిక స్పీకర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి అండి. స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతిగా ఎంపికైన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఓకేనా. రాజ్యసభ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడండి? రాష్ట్రపతికి. మొట్టమొదటి సాధారణ ఎన్నికలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయంటే 1952 అండి. సుప్రీంకోర్టు పరిధిని విస్తరించే అధికారం ఎవరికి కలదు? పార్లమెంట్ అండి. భారత ప్రభుత్వం ఏ తరహా వ్యవస్థను కలిగి ఉంది? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటరీ ప్రక్రియలో ప్రభుత్వంపై విమర్శ కానీ లేదా ఒత్తిడి కానీ ఉండదు. దీనిని ఏమంటారు? పాయింట్ ఆఫ్ ఆర్డర్. అటార్నీ జనరల్కు సంబంధించి ఇతను పార్లమెంటులో సమావేశాల్లో పాల్గొనవచ్చు. సభ్యులతో సమానంగా స్వాధికారాలు కలిగి ఉంటారు. అటార్నీ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏవో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. పార్లమెంటు అనుచిత అధికారాలను నియంత్రించే పద్ధతి జ్యుడిషియల్ రివ్యూ అండి, న్యాయ సమీక్ష. ఏ రాష్ట్రం గౌహతి హైకోర్టు న్యాయాధికార పరిధిలోకి వస్తుంది? నాగాలాండ్ అండి. జాతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి, పిల్లంటరో ప్రవేశపెట్టినప్పుడు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి పిఎన్ భగవతి అండి. పిఎన్ భగవతి వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం ప్రకారం జిల్లా జడ్జి అనే పదంలో లేనిది ట్రిబ్యునల్ జడ్జ్. భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్య చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకే ఉంటుంది. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అధికారానికి ఆధారం ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 131 గుర్తుపెట్టుకోండి. జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించిన ఆర్టికల్స్ ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 131 3 అన్ని కామన్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి బాగా. హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు 62 ఇయర్స్ అండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు 65 ఇయర్స్. అమెరికా సుప్రీంకోర్టు మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ కేసులో ఇచ్చిన తీర్పు దేనిని ఏర్పరచుటకు దారి తీసింది? న్యాయ సమీక్ష అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ కేసు. రాష్ట్రానికి న్యాయ సలహాలు ఇచ్చే అత్యున్నత అధికారి అడ్వకేట్ జనరల్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? గవర్నర్. ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 124 అండి. ఇందిరాగాంధీ 1975 ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో స్టే నిరాకరించిన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్. భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన కోర్టుగా అభివర్ణించినది ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సుప్రీంకోర్టు సలహాను కోరే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి అండి. ఏ ఆర్టికల్ తెలియజేస్తుందో, ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చో ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒక రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి అండి. ఓకేనా.
ఫెడరల్ కోర్టును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సంవత్సరం 1935. సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? హెచ్జే కానియా. భారతదేశ న్యాయ వ్యవస్థ లక్షణం ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ, స్వతంత్ర వ్యవస్థ, రాజ్యాంగపర వ్యవస్థ. ఓకేనా? భారత సుప్రీంకోర్టులో 30 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారండి. హైకోర్టు న్యాయమూర్తులు పెన్షన్ ఎక్కడి నుండి చెల్లిస్తారు? కేంద్ర సంఘటిత నిధి నుండి అండి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏమిటి? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇదే. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు చట్టాలను వ్యాఖ్యానించడంలో క్రియాశీలకంగా పాల్గొనడాన్ని సూచిస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం యొక్క ప్రయోజనాలు ఏమిటి? చట్టాలను వ్యాఖ్యానించడంలో న్యాయమూర్తులు క్రియాశీలకంగా పాల్గొనడం, అలాగే న్యాయ వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం, చట్టాలను సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చడం. ఓకేనా? ఇవి ఫ్రెండ్స్ ఈ సెషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. అలాగే రానున్న సెషన్లో అన్ని యూనిట్స్ కవర్ చేస్తే ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి. అలాగే ఇండియన్ ఎకానమీ, అలాగే సైన్స్ అండ్ టెక్ డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి ఫస్ట్ హిస్టరీ పాలిటీ అయిపోయినాక ఆ సబ్జెక్ట్స్ వీడియోస్ వస్తాయి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.